వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో బెండకాయ వంకాయ పుల్లగూర చూపిస్తున్నానండి. ఇది సంగటిలేకైనా అన్నం లేకైనా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా సింపుల్, 10 నిమిషాల్లో అయిపోతుంది. మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఇలాంటి పుల్లగూరలు చేసుకోండి, టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు వేసి అవి ఎర్రగా వేయించుకోవాలి. మనకు తిరగబాత ఎంత మంచిగా వేగితే టేస్ట్ అంత బాగొస్తుంది. ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, టమోటాలను వేసుకోవాలి. వీటిని 5 మినిట్స్ పాటు నూనెలో బాగా మగ్గించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయ, బెండకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఈ పుల్లగూరను ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఈ 2 వెజిటేబుల్స్ను మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇందులోనే మీ దగ్గర గోరు చిక్కుడుకాయలు ఉన్నా కూడా సపరేట్గా ఉడకబెట్టుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని 5 to 6 మినిట్స్ పాటు నూనెలో ఈ వెజిటేబుల్స్ను బాగా మగ్గించుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1/2 గ్లాస్ వాటర్ను వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ రానివ్వండి. చూడండి, నేను 3 విజిల్స్ పెట్టుకున్నాను. మనం వాటర్ తక్కువగా వేసుకోవడం వల్ల కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వేస్ట్ అవుతాయండి వాటరు, తక్కువ వేసుకోవాలి. దీన్ని గరిటతో కానీ గుత్తితో కానీ లైట్గా స్మాష్ చేయండి. మరీ ఎక్కువ మెత్తగా మెదుపుకోవద్దు. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వంకాయ పులిహోర రెడీ.